నమస్తే అండి. 2014 నుంచి 2024 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మనం చెప్పుకోవాలంటే నామమాత్రంగానే ఉందని చెప్పుకోవాలి. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో కానీ, 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది లేదు, వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. 2014 నుంచి 2019 వరకు బీజేపీతో కలిసినంత వరకు కాస్త కోస్తో ఏవో కొన్ని కేంద్ర సంస్థలు వచ్చినాయి, కానీ అనుకున్నంత స్థాయిలో అప్పుడు కూడా కేంద్ర సహకారం లభించల. కానీ 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన ఎంపీలు కీలకం కావటం, ప్రభుత్వ ఏర్పాటులో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చినటువంటి అంశాలు. దీనిపైనే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పాటు చేయడానికి అనేక రకాల ఇబ్బందులున్నా, అనేక రకాల ఆటంకాలు ఎదురైనా ఆయన ఏ పరిస్థితిలో కూడా కూటమిగానే ఎన్నికల్లో వెళ్ళాలి, బీజేపీని కలుపుకోవాలని చెప్పి అటు తెలుగుదేశం పార్టీని ఇటు బీజేపీని ఒప్పించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కీలకమైంది, మరవలేనిది. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చెప్పుకోవచ్చు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క విషను, ఆయన యొక్క ముందు చూపు, ఆయన యొక్క ఆలోచన. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఏ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, రాష్ట్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి కేంద్రం యొక్క సహకారం కావాలి అంటే బీజేపీని కూటమిలో చేర్చుకోవాలి, బీజేపీతో కలిపిన కూటమి అయితేనే ఎన్నికల్లో గెలిస్తేనే తద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన తక్కువ అసెంబ్లీ సీట్లైనా బీజేపీని కలుపుకున్నప్పుడు కొన్ని సీట్లను ఆయన త్యాగం చేసిన, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఆయన చేసినటువంటి కృషి కానీ ఈరోజు మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఒక పక్కన రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తుంది, దానికి సంబంధించిన నిధుల కేటాయింపు, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. మరొక పక్కన పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా మరి కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇదే కాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కానీ, ఎన్ఆర్ఈజిఎస్ సంబంధించినటువంటి నిధులు కానీ, అంటే మారుమూల ప్రాంతాల్లో రోడ్లని, అంటే లింక్ రోడ్లను ఏర్పాటు చేయటం, గ్రామీణ ప్రాంతాల్లో మరి రహదారుల ఏర్పాటు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయటం, రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఫైనాన్స్ నిధులు కానీ, ఎన్ఆర్ఈజిఎస్ పనులు కానీ, కేంద్రం ఇచ్చేటువంటి నిధులు రకరకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన నిధులు రావాలి ఏంటి అనేది ఒక ప్రణాళికబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షించడం, తద్వారా ప్రతిపాదనలు పంపించడం, వాటికి ఆమోదాలు లభించడం, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోవటం, గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్లు అంతవరకు రోడ్లు లేనటువంటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో రోడ్లను వేయటం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా, అంటే ఒక సిస్టమేటిక్గా ఈ 6-7 నెలల కాలంలోనే ఊహించనంత అభివృద్ధి కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా, ఒక అనుభవం లేనటువంటి వ్యక్తి అయినా కూడా ఈరోజు ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేస్తూ అన్ని శాఖలని సమన్వయం చేసుకుంటూ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన కనబడుతూ ఉన్నాయి. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర సహకారం లభించబట్టే కాస్త కోస్త ఆయన పేరు వచ్చింది. ఎందుకంటే ప్రధానికి ఇందిరమ్మ పేరు, రాజీవ్ గాంధీ పేరు పెడతా ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే కేంద్రం యొక్క ప్రాపకంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఉమ్మడి రాష్ట్రం కానీ విడిగా కానీ. కేంద్రం దగ్గర నుంచి నిధులు సమీకరించలేకపోతే వెనకబడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. 2014 నుంచి 2024 దాకా జరిగింది అదే. కేంద్రం యొక్క కేంద్రం సరైనటువంటి సహకారం లభించుంటే ఇంకా బాగా అభివృద్ధి చెందేది. కానీ కేంద్రం యొక్క సహకారం లభించకపోవటం వల్లే ఇప్పటిదాకా వెనకబడిపోయాం. అందుకే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రం యొక్క సహకారం లేకుండా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. మన ప్రత్యేకంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం తక్కువ, ఈ తక్కువ ఆదాయంతో ఈ ఉన్నటువంటి అప్పులతో వడ్డీలు కట్టడానికి సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు, సహకారం ఉంటేనే ముందుకు పోతామనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో మరి జతగట్టి ఇప్పుడు ముందుకు పోతున్నటువంటి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణకి ఆపేసి కేంద్ర ప్రభుత్వం 10,400 కోట్లు ఏదో రీకన్స్ట్రక్షన్, దానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ కానీ, ఆ నష్టాల నుంచి గట్టెక్కడానికి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వబోతుంది. తద్వారా ప్రైవేటీకరణ ఆపేటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం, అది ప్రైవేటీకరణ జరగటానికి వీల్లేదు అని చెప్పి
మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసి, ఒక ఎమ్మెల్యే లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఖచ్చితంగా విలువ ఉంటుంది. దాన్ని బట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆగిపోయినటువంటిది. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఈ మధ్యకాలంలోనే మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినటువంటిది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున ఊపందుకొని జరగటానికి కారణం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు, ఆయన యొక్క విజన్. ఏంటంటే ఇంతవరకు రాష్ట్రంలో మరి చాలా అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉన్నారు, చాలా పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు వల్ల, ఆయన ఆలోచన వల్ల, కేంద్ర పెద్దలతో ఆయనకున్నటువంటి సత్సంబంధాల వల్ల, ప్రధానంగా మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సంబంధం, అనేక సందర్భాల్లో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్, ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. ఆయన వ్యక్తిగతంగా ఏం లబ్ధి చేకూరుతుంది, లేకపోతే కేవలం 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఆయన పార్టీగా ఇక్కడ గెలిచింది. అయినప్పటికీ చాలామంది ఆలోచన అదే, పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండదా, తెలుగుదేశం పార్టీకి సహకారం, తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత మెజారిటీ ఉంది కదా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తీసుకున్న సీట్ల గురించి బేరమాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాడు. అటు బీజేపీ కోరినా, ఇటు తెలుగుదేశం కోరినా కేవలం 21 సీట్లకు మాత్రమే ఆయన పోటీ చేయడానికి ఏంటంటే ప్రభుత్వం మారాలి, నూతన ప్రభుత్వం రావాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర అభివృద్ధి జరగాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్ళారు. దానికోసం ఆయన సీట్లను త్యాగం చేశారు, పార్లమెంట్ సీట్లను త్యాగం చేశారు. ఆయన చేసినటువంటి త్యాగాలన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకోకుండా మరి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఏమవుద్ది, పవన్ కళ్యాణ్ గారితోనే నడుస్తుందా, పవన్ కళ్యాణ్ గారు ఎంత అని మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరిగిన పరిణామాలు, జరగబోతున్నాయి అన్నీ కూడా ఆలోచించుకోవాలి. రాష్ట్రాభివృద్ధి అనేది ఒక ప్రధానమైన అంశంగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నప్పుడు వాళ్ళ కేడర్ కానీ, వీళ్ళ కేడర్ కానీ అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వం కొన్నాళ్ళ పాటు కొనసాగితే రాష్ట్రం ఈ ఆర్థిక కష్టాల నుంచి కాస్త కోలుకుంటుంది, అభివృద్ధి వైపు పరుగులు తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుంది, ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతూ రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి వివాదాలు, అనవసరమైనటువంటి విమర్శలకు తావివ్వటం ద్వారా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.